వరంగల్ రైతు వేదిక సిద్ధమైంది. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత రాజేష్ నాయక్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రభుత్వం ఏమో రైతులకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉన్నాం, రైతులంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, రాబోయేది కూడా మా ప్రభుత్వం అని చెప్తా ఉంది. మీరు పెట్టేటువంటి సభకు ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? రైతులు వస్తారనుకుంటున్నారు? అయితే మీరు ప్రజలు వస్తారా రారా అనేది మేము మొన్న ఎన్మోల మార్కెట్ అని పక్కకి ఉంటుంది, ఏషియాలోనే చాలా పెద్ద మార్కెట్ అది. ఆ మార్కెట్కి పోయి రైతులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, మా కోసం మీరు నిలబడ్డరు, మీకోసం మేము వస్తాము, మా బువ్వ మేము కట్టుకొచ్చుకుంటాము, మా సద్దులు మేము కట్టుకొచ్చుకుంటాము, మేము వస్తాం, సభను విజయవంతం చేద్దాము. ఈ వరంగల్ డిక్లరేషన్ అని మే 6వ తారీఖు నాడు పెట్టి రైతులను నయవంచన చేసిర్రు, రైతులను ఇబ్బంది పెట్టిళ్ళు, రైతులను మొత్తం మోసం చేసిర్రు. మనం దించే ప్రయత్నం చేయాలి, వీళ్ళని మెడల్ వంచి మనం ఇచ్చిన హామీలను సాధించుకోవాలని చెప్పేసి రైతులు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు కల్లాల కాడికి పోతే, అదే ఎనుమాల మార్కెట్కి పోతే దాదాపుగా 30 రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం వడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి మక్కలు కానీ కొనే పరిస్థితులలో లేదు. అరే బాబు కొనుర్రా నాయన అని అంటే కనీసం బస్తాలు ఇచ్చే పరిస్థితి లేదు, కొనే పరిస్థితి లేదు. మరి ఇంత దయనీయమైన పరిస్థితిలో ఇలా రైతాంగం ఉన్నది అని అంటే ఏందన్నా ఇది? 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నావు, పండిన ప్రతి గింజను నేను అసలు బేషజాలు లేకుండా కొంటా అని చెప్పినావు. 500 రూపాయలు మక్కలకి ఇస్తాను, వరికి ఇస్తాను, పత్తికి ఇస్తాను, మినువులకు ఇస్తాను, పెసర్లకు ఇచ్చిన పండిన ప్రతి పంటకు నేను 500 రూపాయలు బోనస్, ప్రతి కింటాకు బోనస్ ఇచ్చి నేను కొంటా అని చెప్పేసి నీ రాహుల్ గాంధీని పట్టుకొచ్చి ఇవాళ నువ్వు తందనాలు ఆడినావు కదా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా. 2.5 సంవత్సరాలైంది, కనీసం ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు వేయలేదు, కనీసం పండిన పంటను కూడా నువ్వు కనే దిక్కులేని నీ యొక్క ప్రభుత్వానికి ఇవాళ మేము అడుగుదామనంటే వీళ్ళు ఏమంటున్నారన్న వీళ్ళు. అంటే గతంలో ఎన్నడూ చేయలేని విధంగా మేము 2 లక్షల రుణమాఫీ చేసినాం, పూర్తి మొత్తంలో అదంతా కూడా మాకే దక్కుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అన్న రైతు రుణమాఫీ మొత్తం కంప్లీట్గా చేయాలంటే 38,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి స్వయాన మంత్రివర్గమే నిర్ణయించింది. మరి వీళ్ళు చేసింది ఎంత అన్న? 20,000 కోట్లు చేశారు. మరి మిగతా 18,000 కోట్లు ఎవరు చేయాలి? నీ లేకపోతే ఎవరు చేస్తాడు? నీ రాహుల్ గాంధీ చేస్తాడు? ఎవరు చేయాలి కదా. నీకు సంబంధించిన కొండారెడ్డిపల్లె నువ్వు పుట్టినటువంటి ఊళ్ళోనే మొత్తానికి మొత్తం రైతు మన మీరు అన్నటువంటి అది మొత్తానికి మొత్తం జరగలే, రైతు రుణమాఫీ జరగలే. మరి అలాంటప్పుడు నువ్వు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? మా ఊళ్ళో జరగలే, మన వాళ్ళకి సంబంధించిన బట్టి విక్రమార్క పుట్టినటువంటి ఊళ్ళో జరగలే, మంత్రుల ఏ ఊళ్ళలో కూడా 100% రైతు రుణమాఫీ జరగలేదు.